అమ్మ అనేది మన సమాజానికి చాలా ముఖ్యం. అన్ని కుటుంబంలో తను సోల్ లాంటిది. ద లవ్, పేషెన్స్ అండ్ అన్వేవరింగ్ డెడికేషన్ షేప్ జనరేషన్స్. తనకి ప్రతిరోజు రొటీన్ మాత్రం కాదు, ఒక మౌనమైన ప్రామిస్ టు గివ్ హెర్ చైల్డ్ హెల్దియర్, బెటర్ ఫ్యూచర్. ఒక అమ్మాయి తల్లైనప్పుడు, తనకి బిడ్డ పుట్టినప్పుడు మైండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషలీ వెన్ యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్. యు ఆర్ ద ప్రైమరీ కేర్ గివర్. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ వెల్ బీయింగ్. అందరమ్మలకి ఒకే థాట్ ప్రాసెస్ ఉంటుంది, టు గివ్ ద బెస్ట్ టు ద చిల్డ్రన్. ఈ ఒక బాధ మాత్రమే తను ముందుకు వెళ్ళటానికి ఒక మార్గంగా మారింది. టు క్రియేట్ చేంజ్, టు మేక్ ఎ డిఫరెన్స్. ఆ తర్వాతనే తను ప్రారంభించారు తన మామ్ నుండి మామ్ ప్రెన్యూర్ గా మారటానికి ఒక జర్నీ. యాజ్ ద విమెన్ ఎంటర్ప్రెనర్స్ హజల్స్ లో కొంచెం ఎలిమెంట్ ఎక్కువ అవుతుంది, ఎస్పెషల్లీ యాజ్ ఎ మదర్. ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అనదర్ లివింగ్ బీయింగ్. అందుకని ఒక బ్యాలెన్స్ తో ప్రవర్తించాల్సి ఉంటుంది. ఒక అమ్మ అసలైన బలం ఏంటనేది ఎవరికీ తెలీదా ఈ ప్రపంచంలో? లవ్, డిటర్మినేషన్ ఇంకా ఇన్నోవేషన్ వల్ల మార్పుని ఎలా తీసుకురావాలో అని ఒక అమ్మగా తను నిరూపించి చూపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం ఢిల్లీకి చెందిన అన్వేషిక గారికి. జీవితంలో ముఖ్యమైన పనులు ఈ పిచ్ లాగే ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్తోనే వస్తోంది. ఇప్పుడు మార్నింగ్స్నే తీసుకోండి. పొద్దున్న 6 నుంచి 9 వరకు 5 నిమిషాల్లో అయిపోయినట్టు ఉంటుంది. ఆ 5 నిమిషాల్లో పొద్దున్నే లేవాలి, 5 నిమిషాల్లో టీ తాగాలి, 5 నిమిషాల్లో స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ప్రతి ఒక్కరికి టిఫిన్ బాక్సులు పెట్టాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఇవన్నీ 5 నిమిషాల్లోనే. పొద్దున్న నాకుండే ఈ 5 నిమిషాల్లోనే అందరికీ ఆరోగ్యకరమైన ఫుడ్ రెడీ చేసి పెట్టాలి. సూపర్ మార్కెట్లోనూ చూశాను, యాప్స్లోనూ చూశాను. చాలా చాలా ఆప్షన్స్ నాకు దొరికాయి. కానీ అది మార్కెటింగ్లో అది హెల్దీ, న్యూట్రిషన్స్ అని చెప్తుందే తప్ప, కానీ వాళ్ళ లేబుల్స్లోనూ ఇంగ్రీడియంట్స్లోనూ వేరే వేరేగా ఉన్నాయి. రిఫైన్డ్ షుగర్, యాడిటివ్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. అప్పుడే నాకు ఒక విషయం అర్థమైంది. అన్వేషిక, సమస్య నీదైతే సొల్యూషన్ కూడా నువ్వే కనిపెట్టాలి. అక్కడే నా పయనం స్టార్ట్ అయింది. మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ క్రియేట్ చేసే పయనం మైండ్ని పీస్ఫుల్ గా ఉంచుతుంది, హెల్త్ కి క్లీన్ అండ్ కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తుంది. ఈ మీల్ నాకు నా ఫ్యామిలీకి బెస్ట్ అని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఈ నా ఆలోచన వల్ల, నా కఠిన శ్రమ వల్ల రూపొందిందే మిహిసో. మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ రేంజ్. ఇదంతా క్లీన్ ఇంగ్రీడియంట్స్ తో మీకు గుడ్నెస్ ఇస్తుంది. తర్వాత రియల్ ఫ్రూట్ టేస్ట్ మీకు దక్కుతుంది. కుక్డ్ ఓట్స్ కాంపిటీషన్ లో మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ బెటర్ గా ఉంటుందని నేను చెప్తున్నాను. మొదటి విషయం, రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే కుక్డ్ ఓట్స్ కంటే ఓవర్ నైట్ ఓట్స్ 25% బెటర్ న్యూట్రిషన్ ని రిటైన్ చేస్తుంది. రెండవది, మిహిసో ఓవర్ నైట్ ఓట్స్ సింగిల్ పౌచెస్ లో కూడా వస్తుంది. దీని ద్వారా ఏం ప్రూవ్ అవుతుందంటే ఒక్కొక్క సర్వ్ లో ఈక్వల్ ఇంగ్రీడియంట్స్, ఈక్వల్ న్యూట్రిషన్స్, ఈక్వల్ టేస్ట్ దొరుకుతుంది. మూడవది, మిహిసో ఒక్కొక్క ప్యాకేజ్ లో మేము ఏమేమి క్లెయిమ్ చేస్తున్నామో మా లేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ దాన్ని 100% అగ్రీ చేస్తుంది. ఇందులో మీకు ఏమేమి క్యాండీ, ఫ్రూట్స్, ఆర్టిఫిషియల్ కెమికల్స్, ప్రిజర్వేటివ్ ఏమి ఉండవు. ఇందులో రియల్ ఫ్రూట్ పౌడర్ ఉంటుంది, ప్రోబయాటిక్స్, క్లీన్ ఇంగ్రీడియంట్స్, తర్వాత చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, బేసిల్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లాంటి గుడ్ ఇంగ్రీడియంట్స్ తో గుడ్నెస్ దొరుకుతుంది. ఫైనలీ మిహిషోకి ఒక విషయం బాగా తెలుసు, ఫుడ్ బాగుంటే మన మనసు బాగుంటుంది కదా. ఢిల్లీ వాళ్ళు ఇవన్నీ తయారు చేస్తున్నారంటే టేస్ట్ కే ఇంపార్టెంట్ ఇస్తారు. అందుకని మిహిసోని మేము 4 ఫ్లేవర్స్ లో లాంచ్ చేసాం. మ్యాంగో, బనానా, క్యారమెల్, మిక్స్డ్ బెర్రీస్, తర్వాత చాక్లెట్. సో టైటైన్స్, నేను ఒక ఎంటర్ప్రెనర్, ఒక ఇన్నోవేటర్ని, తర్వాత ఒక తల్లిని కూడా. మిహిసో నా యొక్క మీ ప్రయత్నం మీరు చేయండి. Which you are doing amazing. ఇండియాలో ఉన్న ప్రతి ఇంట్లోనూ న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలన్నదే నా కోరిక. Okay. I think you are doing so good. మీరు స్ట్రెస్ అవ్వాల్సిన అవసరమే లేదు. You are doing so good. Calm down. You need mic. Okay. ఇప్పుడు చెప్పండి. ఇటువంటి క్యారీ ఆన్. చెప్పండి. మిహిషో అనేది నా చిన్న ప్రయత్నం. You want water? నీళ్ళు కావాలా? Take it. తీసుకోండి.
ఇండియాలో ఉన్న ప్రతి ఇంటికి బెటర్ అయిన న్యూట్రిషన్ దక్కాలన్నదే నా కోరిక. ప్రతి టేబుల్లోనూ క్లీన్ అండ్ కన్వీనియంట్ ఆప్షన్ ఉండాలి. నా ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు నా ఆస్క్ 1 crore at 15 crore వాల్యుయేషన్. సో టైటన్స్, ఈ ప్రయాణంలో మీరు నాతో కలవడానికి సిద్ధంగా ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మేమందరం ఎప్పుడు మా అమ్మని సూపర్ హీరోగానే చూస్తున్నాం, కానీ ఎప్పుడైనా ఎవరైనా ఏ తల్లి నుంచి కూడా ఇలా ఎక్స్పెక్ట్ చేయరు, అదేంటంటే ఒక స్టార్టప్ ఫౌండర్ అవుతారని. కానీ మీరు దీని గురించి ఆలోచించినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సపోర్ట్ చేశారా లేక Definitely గా. మోసం నేను చేశారా? PhD చేశాను. నాకు ఎంటర్ప్రెన్యూర్ బిజినెస్ కి ఎటువంటి సంబంధం లేదు. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఆర్గానిక్లీ. నాకు ఐడియా వచ్చింది, ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్. మై ఇన్లాస్, మై హస్బెండ్ వెరీ సపోర్టివ్. వాళ్ళందరూ నువ్వు చేయి, నీతో పాటు మేము ఉంటాం అన్నారు. ఐ ఫార్చునేట్లీ ఎనఫ్ టు హ్యావ్ గుడ్ సపోర్ట్ సిస్టమ్. So Pratik, it's not Anveshika, it's Dr. Anveshika. ఇట్ ఇస్ డాక్టర్ అన్వేషిక. ఎస్, ఈ రోజు మిమ్మల్ని ఎంతో మంది ఇంట్లో కూర్చున్న తల్లులు చూస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ మీరు వాళ్ళకి ఇప్పుడు చాలా ధైర్యాన్ని ఇస్తున్నారు. మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మైండ్లో ఏదైనా చిన్న ఐడియా ఉంటే మీరు ఏం చెప్తారు? చూడండి, ఐడియా కనుక వచ్చింది అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనం ఏమన్నా చేయగలం. ఆ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయనంత వరకు అది ఐడియాగానే ఉండిపోతుంది. ధైర్యాన్ని పెంచుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి, ముందుకు నడవండి. అవును. ఇక్కడున్న మీ ప్రొడక్ట్స్ ని టైటిల్స్ కి తినిపించిన తర్వాత బిజినెస్ గురించి మాట్లాడతారా లేక ముందే మాట్లాడతారా? తినాలనిపిస్తోంది. తింటారా? ఆ సరే, packets ముందు తిని చూసేటప్పుడు చూడండి. తర్వాత బిజినెస్ తినాలనిపిస్తోంది. గురించి మాట్లాడడం ఈజీ అవుతుంది. Okay. Mango is outstanding. థ్యాంక్ ఎస్, యూ. నేను కూడా అదే I చెప్పాలనుకున్నాను. think all flavors are amazing. Thank you, And thank there you. is no sugar, right? Sweetened with jaggery and raisins. No refined sugar. సో ఈ రోజు మీ స్కేల్ ఏంటో చెప్తారా? ఎంత బిజినెస్ జరుగుతోంది? Okay. అండ్ మెయిన్లీ ఇది ఆన్లైనా లేక ఆఫ్లైనా? అండ్ ఇంకొక విషయం, మీరు మార్కెటింగ్ లో ఎంత స్పెండ్ చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ అరౌండ్ 3 crores చేసాం. మంత్లీ మా రెవెన్యూస్ అరౌండ్ 35-36 lakhs. దీన్ని మేము ఆన్లైన్లోనే అమ్ముతున్నాం. 80% మా వెబ్సైట్ నుంచి అమ్ముతున్నాం, 20% అమెజాన్ నుంచి అమ్ముతున్నాం. మంత్లీ మేము 15-16 lakhs స్పెండ్ చేస్తున్నాం పర్ఫార్మింగ్ మార్కెటింగ్ కోసం. ఓకే. Ma'am, నాకు అందరినీ బ్లాక్ చేసేసారు. నువ్వు క్వశ్చన్స్ అడగచ్చు. ప్రతీక్ సార్, మీరు నాకు తినడానికి ఇచ్చారు, ఆవిడేమో బజర్ నొక్కేశారు. ఏంటిది? సార్, మీరు తినడంలో మునిగిపోయేలా చేసింది ఎవరైనా బజర్ నొక్కేటప్పుడు కానీ వాల్యుయేషన్ చేసేటప్పుడు కానీ అడ్డు రాకుండా. సరే, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఈ రోజు మీ బెతన్ 6 months or 12 months రిపీట్ రేట్ ఏంటి? రికరింగ్ రెవెన్యూ ఎంత? 28-30% కస్టమర్స్ వాళ్ళు విత్ ఇన్ 60 days రిపీట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ కన్స్యూమర్స్ నుంచి మీకు ఫీడ్బ్యాక్ దొరుకుతుంది కదా, అందులో మీ కన్స్యూమర్స్ కి ఏది బాగా నచ్చింది? ఏ ప్రోడక్ట్స్ కి ఇది ఇంకా ఇంప్రూవ్ చేద్దామనే ఫీడ్బ్యాక్ వస్తుంది? ప్రస్తుతానికి వాళ్ళకి డెలివరీ ఇష్యూస్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ లాజిస్టిక్ ఇష్యూస్ ఉన్నాయి, విచ్ వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. తర్వాత పిన్ పాయింట్ ఏంటంటే ఇది కొంచెం కాస్ట్లీగా ఉంది అంటున్నారు, కొంచెం ప్రీమియంగా ఉంది. మనం మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మన ఆడియన్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, నాకు తెలిసి పర్ఫెక్ట్ ఆడియన్స్ అని నేను చెప్పగలను. ఎస్ సార్, నో బటన్స్ నొక్కి ఈ ప్రోడక్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. తొంభై 94% మంది ఈ ప్రోడక్ట్ చాలా అవసరమని చెప్తున్నారు. ప్రొఫెసర్ గారు, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు? It is so tasty that I wanted finish all of it. I second it. Truly, you will definitely have a competition. మన ఇండియన్ ఫ్లేవర్స్ ఒకవేళ వాటికి కూడా తీసుకొచ్చారంటే ఫ్యామిలీ మొత్తాన్ని మీరు కబ్జా చేయొచ్చు. సార్ డెఫినెట్లీ ఐ అగ్రీ. అందుకనే మేము హోలీ టైంలో ఒక లిమిటెడ్ ఎడిషన్ ఫ్లేవర్ కూడా లాంచ్ చేసాం. అదిగో అక్కడ పెట్టిన Nice. రోజ్ తండ్రి. సో మీరందరూ ఇండియనైజ్ చేయమని చెప్తున్నారు. సరే అన్వేషిక గారు, మీరు ఏం ఆశిస్తున్నారు మా టైటిల్స్ నుంచి? మీ ఆస్క్ ఒకసారి మళ్ళీ చెప్పండి, ఆఫర్ గురించి మాట్లాడుకోవచ్చు. నా ఆస్క్ 1 crore for 6.66% at 15 crore వాల్యుయేషన్. ప్రియాంక, మీరు మొట్టమొదటి బజర్ నొక్కేశారు Yes. కాబట్టి మీరే మొదటి ఆఫర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను మీకు దీనికి 30 lakhs 10 crore వాల్యుయేషన్ కి ఇవ్వాలనుకుంటున్నాను. ఇందులో నేనేమనుకుంటున్నానంటే, మీరు చేసే పని అలా కంటిన్యూ చేస్తే మనం కలిసి చేద్దాం. అండ్ నా సైడ్ నుంచి కొన్ని గైడెన్స్ ఇస్తాను. ఐ థింక్ దీన్ని ఈజీలీ 6 to 9 months లో దీన్ని 10x లో తీసుకువెళ్ళచ్చు.
ఇప్పుడు మీరు చెప్పండి ఐ మీరేమనుకుంటున్నారు? థింక్ 10 కోట్లు అంటే చాలా తక్కువ ప్రియాంక, ఎందుకంటే ఇండస్ట్రీలో 3 to 4 కాస్ట్ ఇట్స్ ఎ స్టాండర్డ్. మాకు ఆల్రెడీ 5 to 6 crores ఓవర్ నైట్ ఓట్స్ నుంచే వస్తుంది. ఎక్స్పాండ్ చేయకుండా కేటగిరీస్ తీసుకురాకుండానే మేము చేయగలం. ఓకే మ్యామ్, మీరు 12.5 కోట్లకి సిద్ధంగా ఉన్నారా? డూ యూ ఆలోచించుకోండి. అగ్రీ అట్ 12.5 ష్యూర్ వాల్యుయేషన్ యాజ్ అర్జున్ సెట్? ఓకే, పోస్ట్ మనీ 12.5 crore వాల్యుయేషన్, 30 lakhs నా తరపు నుంచి. వాళ్ళతో పాటు నా ఆఫర్ కూడా తీసుకోండి. ప్రియాంక గారు మీరు ఓపెన్ చేయాలనుకుంటున్నారా? Absolutely, whatever the founders want. ఓకే జిమి సార్. 25 lakhs సేమ్ వాల్యుయేషన్ లో ఇన్వెస్ట్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అప్పుడే మీరు మార్కెటింగ్ స్పెండ్ ని ఫుల్ థ్రాటిల్ చేయగలరు. ఇలాంటి ప్రొడక్ట్స్ లో మీరు మార్కెట్ లో స్పెండ్ చేసినప్పుడు రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి. వెరీ గుడ్. చూడండి, జిమ్మీ గారు కూడా 50 లక్షలు పోస్ట్ మనీ వాల్యుయేషన్ ఆఫ్ 12.5 crores తో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మేడం, మీకు మంచి 3 టైటన్స్ దొరికారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్ బట్ వాటర్ ఎక్కువ చేసి మడ్డిగా చేయను. నెక్స్ట్ రౌండ్ కి మీకు ఏదైనా కావాలి కదా, సో నేను ఈ రోజు మీకు ఇన్వెస్ట్ చేయలేను. డీల్ డన్. డీల్ డన్. Come, అయితే రండి, చేతులు కలపండి. let's hug. థ్యాంక్ యూ మా. మీ భర్త మీతో వచ్చారా? బయట ఉన్నారు. వెల్కమ్. హలో టైటన్స్. అనురాగ్ సార్, మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది హస్బెండ్స్ టీవీలో ఈ కార్యక్రమాన్ని ఇంట్లోంచి చూస్తూ ఉంటారు. ఏ విధంగా అన్వేషిక గారు ఇక్కడికి చేరుకున్నారు, మీరు ఎలా సపోర్ట్ చేశారో చూస్తారు. ఇంకా వాళ్ళ భార్య మెదడులో కూడా ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది, అది వాళ్ళు గమనించే ఉంటారు. వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? జస్ట్ డూ ఇట్. ఐ థింక్ అన్వేషిక పొద్దుటి నుండి సాయంత్రం వరకు కొత్త రెసిపీ ఏదో ఒకటి చేస్తుంది, లేదా కొత్తగా ఏదో ఒకటి చేయాలి అంటుంది. ఐ థింక్ షీ ఈస్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ దట్ థింగ్. మార్కెట్ లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా అది బెస్ట్ గానే ఉండాలని తను అనుకుంటుంది. వెరీ గుడ్. ఎప్పుడు ఐ నో మై సపోర్ట్ ఈస్ విత్ అన్వేషిక అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టేజ్ అండ్ థ్యాంక్ యూ టైటన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. Thank you, President. ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో నేను బాగా నర్వస్ అయ్యాను, బట్ ద వే ప్రియాంక కేమ్ నాకు ఆవిడ కొంచెం సపోర్ట్ చేశారు. పర్వాలేదు, మీరు చెప్పండి, ఇట్స్ ఓకే. తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయింది. తర్వాత నర్వస్నెస్ కూడా కొంచెంగా తగ్గింది. ఎంతో మంచి టైటన్స్ నాతో జాయిన్ అవబోతున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ టుగెదర్ దెమ్.